ఎడ్యుకేషన్ అంటే మరీ అంత చులకనైపోయిందా అనిపిస్తుంది నాకు ఈ మధ్యన. యాక్చువల్గా గురువు దగ్గరికి స్టూడెంట్ వెళ్ళి చేతులు కట్టుకొని దండం పెట్టి కాళ్ళకి నమస్కారం పెట్టి నేర్చుకోక్కర్లేదు, కానీ ఉన్నంతలో గురువు దగ్గరికి వెళ్ళి గురువు నుంచి నేర్చుకోవాలనే తపన విద్యార్థికి ఉండాలి, స్టూడెంట్కి ఉండాలి. ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా తయారైందంటే, మేము స్టూడెంట్స్కి ఫోన్ చేయాలి, పాఠం విన్నారా, టెస్ట్ రాశారా, డైలీ మోటివేషన్గా మీకు డైలీ ఇగో ఇవాళ ఈ వర్క్ చేయండి, ఈ టైం టేబుల్ ఇస్తున్నాను, ఇది చేయండి అని చెప్పాలి. ఎంత దౌర్భాగ్యకరమైన సిచ్యువేషన్ అండి. అన్నం తినేటప్పుడు నీకెవ్వరు ఇది తిను అని మోటివేట్ చేయటం లేదు. బిర్యానీ తినేటప్పుడు, చికెన్ బిర్యానీ తినేటప్పుడు, బావర్చీ బిర్యానీ తినేటప్పుడు నిన్నెవరు మోటివేట్ చేయటం లేదు. సినిమాలకు వెళ్ళేటప్పుడు నిన్నెవరు మోటివేట్ చేయటం లేదు. రాత్రి పడుకునేటప్పుడు కూడా నిన్ను జోచుతానంద, జోజోముకుంద, లాలి పరమానంద అని చెప్పి దేవుళ్ళకి పాటలు పాడినట్టుగా నీకు ఎవరు పాడటం లేదు. అంటే నీ జీవితంలో బేసిక్ ఇన్స్టింక్ట్స్ కానీ, ఆకలి, నిద్ర, సెక్స్ ఇలాంటి వాటిని కానీ, లేదా నీకు సంబంధించిన నాన్సెన్స్ పనులే కానీ, అంటే సినిమాలు చూడడము, యూట్యూబ్లో షార్ట్లు చూడడము, ఇన్స్టాలో రీల్స్ చూడడము, పనికి మాలు చూడడం ఉంటాయి కదా, అవి చూడడం కానీ, వీటి దగ్గర మాత్రం నీకు ఎక్కడా ఎవ్వడం మోటివేట్ చేయగలరు. కానీ నీ జీవితాన్ని మార్చేది, నీ మొత్తం ఆలోచన రీతిని మార్చేది, ఒక గంట కష్టపడితే, ఒక రోజు కష్టపడితే, ఒక సంవత్సరం కష్టపడితే, ఒక ఎగ్జామ్ రాస్తే మొత్తం నీ జీవితమే మారిపోతుంది. సమాజ సేవ చేయడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను, ఐపీఎస్ ఆఫీసర్ అవుతాను, గ్రూప్ 1 ఆఫీసర్ అవుతాను, బ్యాంక్ ఎగ్జామ్ ఆఫీసర్ అవుతాను, లేకపోతే ఏదో ఒకటి గవర్నమెంటో ప్రైవేటో మంచి జాబ్లోకి వెళ్తావు. నువ్వు మంచి జాబ్లోకి వెళ్తే నీకు లాభం, నువ్వు మంచి జాబ్లోకి వెళ్తే శాలరీ నీకు వస్తుంది. నీకు శాలరీ రావడంతో పాటు నీ శాలరీ వల్ల నీ ఫ్యామిలీ అంతా బాగుంటుంది. నీ ఫ్యామిలీ అంతా బాగుండడం వల్ల నీ చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుంటారు. నీ చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండడం వల్ల నీకు ఒక మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ ఏర్పడుతోంది. ఎంత నీకే జరుగుతోంది. నీకు జీవితంలో బాగుండే ఎడ్యుకేషన్ అనేది గొప్పది అని చెప్పడానికి మాలాంటి వాడు మోటివేట్ చేయాలా? సిగ్గు లేదా? అది విచిత్రం ఏంటంటే, 6వ తరగతి పిల్లవాడు మొదలుకొని, 10th క్లాస్ పిల్లవాడు మొదలుకొని, ఇంటర్మీడియట్ పిల్లవాడు మొదలుకొని, డిగ్రీ, బీటెక్, మెడిసిన్ మొదలుకొని, విచిత్రం ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా మమ్మల్ని మోటివేట్ చేయండి సార్, మాకు మీరు ఖచ్చితంగా రోజు ఏంటండి మేము మోటివేట్ చేయాలా? అసలు గురువు దగ్గర నిలబడి నువ్వు కదా ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి. ఆలోచించు, బాగా ఆలోచించు, బాగా ఆలోచించు.